పీల్ చేసేసావా అయితే? చేశాను. మరి వీటితో నేనేం చేయాలి చెప్పు. పొటాటో ఫింగర్. అవునా, పొటాటో ఫింగర్సా? అవును. ఎలా చేస్తారో నీకు తెలుసా? తెలుసు. మరి నువ్వే చేయొచ్చు కదా. నువ్వే చెయ్యాలి. నేనే చేయాలా? సరేలే, చేద్దాం. ఎలా చేస్తామో వీడియో తీసి మరీ చేద్దాం, ఓకేనా? ఓకే అండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనం ఉడకపెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇలా తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. దాంట్లోనికి పావు క్వాంటిటీ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని మిక్స్ చేయాలండి బాగా, ముద్దలేమీ లేకుండా. దాంట్లోనికి రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. మా పాప ఎక్కువ వేసేస్తుందని తగ్గించమని చెప్తున్నానండి. ఇంకా గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా వేయమంటే కొంచెం ఎక్కువ వేసిందండి. కొంచెం కారం కూడా వేసుకున్నామండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసి ఇలా డీమార్ట్ కవర్ ఉంటుంది కదండి, దాన్ని వాష్ చేసి డ్రై చేసుకుని దాంట్లోనైతే వేసుకున్నామండి. నార్మల్గా అయితే జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు, అందుకని దీంట్లో వేసాను. ఇలా చపాతీ కర్రతో ఈవెన్గా వత్తాలండి. మొత్తం వత్తాక దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఒక 20 మినిట్స్ పాటు. ఇలా 20 మినిట్స్ పెట్టిన తర్వాత దాన్ని అయితే తీయాలండి. ఈలోగా మనం ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని తీసిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మెత్తబడిపోతుంది. ఇలా తీసుకున్న వాటిని ఇంకా పీసెస్గా కట్ చేసుకోవాలండి. పొడవుగా మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇంకా నాకైతే లావుగా వచ్చేసాయండి, సన్నంగా అయితే కట్ అయిపోతున్నాయని మధ్య మధ్యలో ఇలా కట్ చేసేస్తానండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ఫ్రై చేసేసాక ప్లేట్లో సర్వ్ చేసుకొని క్రోమోజోమ్ షేప్లో వచ్చిందని అంటున్నానండి. అన్నీ అయితే లావుగా వచ్చేసాయండి, ఏవో జాయింట్ షేప్లో. మా పాప వద్దంటున్నా వినకుండా నాకైతే తినిపిస్తుందండి. రెసిపీ చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి.